ఇప్పుడు నా పని ఏంటిది? వార్తలు చదవాలి. అన్న పని ఏంటిది? కెమెరాతోని వీడియో తీయాలి. అట్లనే ముఖ్యమంత్రి పని ఏంటిది? రాష్ట్రాన్ని పాలించాలి, పబ్లిక్ ను మంచిగా చూసుకోవాలి. అట్లా కాకుండా ఇవాళ నాకు పని ఉన్నదని నా జాగల ఏరేటోళ్ళని తోలిస్తే ఎట్లుంటది? అట్లనే ముఖ్యమంత్రి కూడా ఇవాళ ఏరేటోళ్ళతోని పని చేస్తా అంటే ఎట్లుంటది? గలీజ్గుంటది కదా. మన తాన అట్లనే అవుతున్నది. వడ్డించేటోడు మనోడైతే ఏడ కూసున నడుస్తుందని అంటారు కదా, కానీ ఏడ కూసున నడుచుడే కాదు, ఏం చేసినా నడుస్తుంది. ఎందుకంటారా? ఇక చూడుండ్రి, లగ్గం చేసుకున్న వాళ్ళకు సర్కారు వాళ్ళు ₹1,00,000 ఇస్తారు కదా. లెక్క ప్రకారం అయితే ఎమ్మెల్యేను ఆఫీసరో ఇయ్యాలి. కానీ రేవంతం సారోళ్ళ ఊరు కొడంగల్ కాడ అంత ఏరే కథ నడుస్తున్నది. సారు ఎమ్మెల్యే కాదు, ఆఫీసర్ కాదు, అయినా గాని చెక్కులు ఇస్తున్నాడు. ఈయనెవరో ఎరికేనా? మన సీఎం సారోళ్ళ అన్న తిరుపతి రెడ్డి సారు. అగో అట్లెట్లా ఇస్తావా అని ఆడనే ఉన్న జడ్పీటీసీ అడిగిండట. దీంతోని నువ్వెంత, నీ లెక్కెంత, నేను ఇట్లనే చేస్తానని ఆయన మీదకే చెయ్యి చూపించి బెదిరించిండు. ఇట్లున్నది తిరుపతి రెడ్డి సారు ముచ్చట. కొడంగల్ కు రేవంతం సారు ఎమ్మెల్యే అని మనందరికి తెలుసు కదా, కానీ అక్కడ అసలు ఎమ్మెల్యే మాత్రం ఈసారే అన్నట్టు. తమ్ముడు హైదరాబాద్కి వెళ్లి రాష్ట్రాన్ని వెళ్తుంటే ఈయన కొడంగల్ ని వెళ్తున్నాడట. రేవంతం సారు గెలిచిన కాంచెల్లి రోజుకి 20 గంటలు పనిచేస్తున్నాడు. తిండి కూడా చక్కగా తింటలేడట. పొద్దు మాపు లేకుండా రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు. పాపం తమ్ముని తిప్పలు చూడలేక తిరుపతి రెడ్డి సారే కొడంగల్ మొత్తాన్ని అరుచుకుంటున్నాడట. ఎవలకు ఏం కావాలన్నా ఈసారి తనకే పోవాలన్నట. అందరూ మంచి మాట చెప్పాలన్నా, చెడ్డ మాట కొద్ది చెప్పాలన్నా ఈసారితోనే అవుతుందట. మొత్తం కొడంగల్ అంతా సారు చేతుల మీదకి వెళ్ళి నడుస్తుందట. కానీ రేవంత్ అన్నకు ఇసొంటి అన్న దొరుకుడు ఎంత అదృష్టముల్లా. పని బరువు మస్తు తగ్గించిండు. అట్లనే అప్పుడప్పుడు సీఎం కుర్చీలో కూడా కూర్చుంటే ఇంకొంచెం బరువు తగ్గుతుంది. రేవంత్ సారు కంటి నిండా నిద్రపోతాడు, టైం కింద తింటాడని సార్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.